ఓకేనా. సో, గవర్నమెంట్ కౌన్సిలింగ్స్ ఏమన్నా ఉంటే వాటికెళ్ళండి. హ్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఈజియెస్ట్ థింగ్ టు డూ. ఓకేనా. సో, సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా గూడా ఫస్ట్ ఆస్క్ దెమ్ లైక్ వాళ్ళకి నిజంగా ఏఐసీటీ గాని, యూజీసీ గాని అప్రూవల్స్ ఉన్నాయా అనేది అడగండి. రైట్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఇది గవర్నమెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంది కాబట్టి నేను మరీ మరీ స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకు అంటే మళ్ళీ ఓ 1, 2 ఇయర్స్ తర్వాత ఇఫ్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఔట్ వెల్, ఓకేనా. సో, ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే దేర్ విల్ బి డెఫినెట్‌లీ సర్టెన్ రిస్క్ ఇన్వాల్వ్డ్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. హౌ విల్ దే రన్ ద షో విత్ ద సేమ్ రైట్. క్వాలిటీ? కన్సిడర్ దట్ దే ఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ హుహు. ఎగ్జాంపుల్. ఓకేనా. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ ఏంటంటే ఆ యూజీసీ గానీ, ఏఐసీటీ గానీ అప్రూవల్స్ ఉన్న కాలేజెస్‌కి ఎళ్ళండి. ఓకేనా. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఏ పేరెంట్స్ అయినా ఎవరైనా గూడా ఎక్కడ బోల్తా పడుతుంటారంటే మెయిన్ వీళ్ళు చెప్పే ప్యాకేజెస్ కానీ, ఇట్లా మేము 15,00,000 ఇప్పిస్తాము, 20,00,000 ఇప్పిస్తాము, 25,00,000 ఇప్పిస్తాము. హ్మ్. 100 మందిలో ఒకరికో ఇద్దరికో వస్తాయి. ఓకే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాన్ని చూసి ఓకే, మా అబ్బాయికి గూడా ఇంతొస్తదేమో అనేసి అట్లా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఓకే.